ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ జాగృతి లాగ్స్. నైట్ వేసిన ముగ్గు మార్నింగ్ చూసేసరికి ఒప్పురూపులు లేకుండా పోయింది. ఎందుకంటే మాకు ఇంటి ముందే రోడ్డు కదా, వెహికల్స్ అయితే వెళ్తాయి. దాని మూలంగా మాకు ముగ్గంతా పాడైపోయింది అనమాట. ఇదైతే న్యూ ఇయర్ రోజు అండి. మార్నింగ్ అయితే 9 అయిపోయింది లేచేసరికి. ఎందుకంటే నైట్ లేట్ అయిపోయింది అనమాట. 2:30 అయిపోయింది పడుకునేసరికి. అందుకే లేట్ గా లేచాను. ఇంకా లేచిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం శుభ్రం అయితే చేస్తాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి ఇంకా పూజ గదిలో సామాన్ తోమేసి ఇంకా నేనైతే పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా గుడికి ఎక్కడికి వెళ్ళలేదండి ఈ రోజు. చాలా మంది న్యూ ఇయర్ రోజు అయితే గుడికి వెళ్తారు. నేను ఎప్పుడు గుడికి అయితే వెళ్ళను. ఇంకా నేను అందుకే ఎప్పుడు వెళ్ళను కాబట్టి నార్మల్గా ఇంట్లో అయితే పూజ చేసుకుంటాను. కొత్త సంవత్సరం అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నా చుట్టుపక్కలంతా హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉండగలుగుతాను. అదేనండి నేను దేవుడికైతే కోరుకునేది. దేవుడికైతే పూజ అయితే చేసుకున్నాను. లాస్ట్లో హారతి అయితే ఇచ్చేసాను. ఈరోజు అయితే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. ఎందుకంటే 10:30, 11 అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలు కూడా నిద్ర లేవలేదు. ఇంకా మేమైతే ఇప్పుడు ఒక 10 days నుండి గుమ్మడికాయ జ్యూస్ తాగుతున్నాము. మా బావ అయితే నేను పూజ చేసుకుంటున్నానని చెప్పి ఆయన చేసుకొని తాగేశారు. నాకు కూడా ఒక గ్లాస్ చేసి ఉంచారనమాట. అది గంట సేపు అయ్యేసరికి అస్సలు బాగాలేదు జ్యూసు. అంత వికారంగా ఉందో. ఫస్ట్ టైం అండి అలాంటి జ్యూస్ తాగడము. గుమ్మడికాయ జ్యూస్ అలాంటివి చేసుకునేటప్పుడు ఎప్పటికప్పుడు చేసుకొని ఫ్రెష్గా తాగితే మంచిది అనుకుంటున్నాను. ఈరోజు అయితే డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అనుకుంటున్నాము. లంచ్ అంటే రైస్ అలాంటివి ఏమీ కాకుండా చపాతీలు అలాగే మలాయ్ మటన్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎప్పుడు బిర్యానీ తినేదే కదా అని చెప్పి ఈసారి అయితే బిర్యానీ స్కిప్ చేస్తున్నాము. ఆ రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను. మటన్ అయితే చక్కగా వాష్ చేసేసుకున్నాను. దాంట్లో అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు చప్పగా ఉండకండి అన్నమాట. కుక్కర్లో ఫస్ట్ ఉడకబెట్టుకుంటున్నాం కదా, అందుకనే కొంచెం పసుపు వేసేసి మన కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్లో అయితే నేను వాటర్ ఏమీ వేయలేదు. మనకి మటన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తో ఉడికిపోతుంది. మటన్ మనకి ఉడికేలోగా నేను ఇందులో చపాతీ పిండి కలిపేస్తాను. చపాతీ పిండిలో కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని మంచిగా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 1/2 hour అయినా పక్కన పెట్టుకుంటే చపాతీలు మెత్తగా వస్తాయి. చపాతీలు ఇంతలోగా కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి. ఇంకా మటన్ అయితే ఒక 3 విజిల్స్కి ఆఫ్ చేసేసాను. ఇప్పుడైతే రెసిపీ ఎలా చేయాలి అంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అలాగే గరం మసాలాలు వేసుకోవాలి. అంటే ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకోవాలి. దాంట్లో అయితే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత మనం కొంచెం టమాటాలు యాడ్ చేసుకోవాలి. 1/2 కిలో మటన్ కాబట్టి నేనైతే 2 టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత నేను 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ముందుగానే ఉడకబెట్టుకున్నాం కదా మటన్ అయితే వాటర్తో పాటు వేసేస్తున్నాను. మనం అందులో వాటర్ ఏమి వేయలేదు. ఉడికినప్పుడు వస్తుంది కదా వాటరు, ఆ వాటర్తో పాటు మటన్ అయితే వేసేసాను. మనమైతే ఉప్పు కారాలు అన్నీ చూసి వేసుకోవాలి. ఎందుకంటే మనం ఉడకబెట్టేటప్పుడు నేను ఉప్పు పసుపు వేసాను. ఇప్పుడైతే నేను ఉప్పు పసుపు చూసుకొని వేసుకుంటున్నాను. రుచికి సరిపడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక 5 minutes మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట. ఇంతలోగా మనము మలై మటన్కి కావాల్సింది గ్రేవీ కదా, దానికోసము జీడిపప్పులు, బాదం పప్పులు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మటన్ అనమాట నూనె అనేది కొంచెం పైకి తేలాలి. ముందుగానే మనం జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే దీంట్లో వేసి ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను ఒక 1/2 కప్పు పాలైతే యాడ్ చేసుకుంటున్నాను. మలై అంటేనే పాలు అనేది కంపల్సరీ అనమాట. మీరు గమనించారో లేదో, నేనైతే ఎక్కడా కారం అనేది యాడ్ చేయలేదు. అంటే పచ్చిమిరపకాయలతోనే మనకి ఆ స్పైసీ అనేది రావాలి. ఈ కారం ఎంత తింటారో అన్ని పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే తక్కువే తింటాము, అందుకని లైట్గా యాడ్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఒక 50 minutes ఉడికిన తర్వాత ఈ విధంగా గ్రేవీ రావాలి. అప్పుడైతే లాస్ట్లో కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మలై మటన్ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా అలాగే ఇప్పుడైతే నేను చపాతీలు చేసుకుంటున్నాను. ఇంకా చపాతీలు, మలై మటన్ కర్రీ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ రెడీ చేసేసరికి 2 అయితే అయిపోయింది టైము. ఇప్పుడైతే మేము భోంచేయాలి. ఇంకా మలై మటన్ కర్రీ అలాగే చపాతీలు ఇంకా సలాడ్స్ అయితే కట్ చేసుకున్నాము.
కీర, క్యారెట్లు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు అనమాట. బిర్యానీని ఎంత స్కిప్ చేసుకుందామన్నా కూడా మా వెనక వస్తూనే ఉంటుంది అనమాట. ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మా కింద అద్దెకున్న అమ్మాయి అయితే బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఇంకా అలాగే కట్ట అయితే తీసుకొచ్చింది. ఇంకా అందుకే చపాతీలు అయితే కొంచెమే చేశాను. ఫస్ట్ అయితే చపాతీలు తినేస్తున్నాము మలై మటన్ కర్రీతోని. చపాతీలు సూపర్గా ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ చేస్తారో లేదు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. చపాతీలోకి ఆ మలై మటన్ కర్రీ నంచుకొని తింటే ఉంటుంది మామూలుగా లేకపోతే అంత టేస్ట్గా ఉంది. పిల్లలు కూడా ఎమ్మీగా తింటారండి. దాంతోపాటు సలాడ్స్ అనమాట, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా అలాగే బిర్యానీ ఇచ్చారు కదా, అది కూడా టేస్ట్ చూస్తున్నాను. బిర్యానీ కూడా చాలా బాగుందండి నిజంగా. ఇంకా చికెన్ కర్రీ ఇంకా కర్రీ వేసుకోలేదు, ఇంకా మటన్తోనే నంచుకొని ఇంకా అలాగే కట్టాయి వేసుకొని తినేసాను అనమాట. సూపర్గా ఉంది. న్యూ ఇయర్ రోజైతే మా ఇంట్లో స్పెషల్ ఇదండి. మరి మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారు ఏంటి అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ మలై మటన్ కర్రీ అయితే నేను ఓన్గా చేశానండి. అంటే బయట కూడా మరి ఎలా చేస్తారేమో నాకు తెలియదు. ఒకసారి అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడైతే బిర్యానీ ఆర్డర్ పెట్టేటప్పుడు ఇంకా ఇది గ్రేవీ అయితే ఇచ్చారు. మటన్ కర్రీ ఈ విధంగా చేసి ఇచ్చారనమాట. మాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఏదైనా తినేటప్పుడు ఏమేమి వేస్తారా ఏంటి అనేది అంటే నేను అలా ఊహించుకొని వండుకుంటాను. అంటే ఇవి వేశారు, ఈ క్రీమ్ వేశారు, అలా మసాలాలు వేశారు అనుకుంటాను. కాకపోతే నేను అలాంటి మసాలాలు ఏమీ యూజ్ చేయను అనమాట. న్యాచురల్గా ఎలా వచ్చిద్దో ఏంటి అనేది ఆ విధంగా వండుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నేను భోజనం చేసిన తర్వాత ఇంకా జిగ్జాగ్ చేయాల్సినవి కొన్ని శారీస్ ఉన్నాయన్నమాట. ఊరు వెళ్తున్నామని చెప్పాను కదా పండక్కి. ఇంకా అవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి కాబట్టి నేనైతే జిగ్జాగ్ చేశాను. 2 శారీస్ అయితే జిగ్జాగ్ చేశాను. అస్సలు ఖాళీ ఉండడం లేదండి, ఏదో ఒక పని తర్వాత పని అనమాట. అందుకే కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతున్నాయి, ఏమీ అనుకోవద్దు. నేనైతే ఊరెళ్ళి 2 ఇయర్స్ అయిపోతుంది. నాకు అందుకే చాలా హ్యాపీగా ఉంది, ఎప్పుడెప్పుడు వెళ్దామా అనేసి అనమాట. ఇంకా అన్ని వారం ముందే అన్నీ సర్ది పెట్టుకోవాలి. అంటే ఒక్కొక్కటి రెడీగా పెట్టుకుంటే ఇంకా ప్యాకింగ్ చేసే ముందు అయితే లగేజ్ ప్యాకింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు కూడా అక్కడికి వెళ్ళేసరికి ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అనమాట. ఇంకా ఊర్లో అయితే చలి ఎక్కువగా ఉంటుంది, పిల్లలకి స్వెటర్స్ అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇంకా అవన్నీ నేనైతే ఉదుక్కొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. బ్లౌజులు అయితే ఇంకా స్టిచ్ చేసుకోలేదు. ఒక్కొక్కసారి బ్లౌజులు నేను రేపు ఊరు వెళ్తానంటే ఈరోజు నైట్ అయితే కుట్టుకుంటాను. ఇంకా చేతి పని ఉక్సులు కాజాలు అయితే ట్రైన్ మీద కానీ లేదంటే అక్కడికి వెళ్ళాక కానీ వేసుకుంటాను అనమాట. ఇంకా 7:30 అయింది ఇవన్నీ మడత పెట్టి ఇవన్నీ చేసేసరికి. ఇంకా మేము నైట్ అయితే ఇంకా ఫుడ్ ఏం తీసుకోలేదు. పిల్లలకైతే కొంచెం బిర్యానీ ఉంది, ఆ బిర్యానీ తినిపించేశాను. మధ్యాహ్నం బిర్యానీ చపాతీ అవన్నీ తిన్నాం కదా, కొంచెం హెవీగా ఉందనమాట. అందుకని నైట్ అయితే మజ్జిగలో కటారో కలుపుకొని తాగేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను తాగేసాను. మా బావకి ఇద్దామంటే ఫోన్ మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా ఆయన తర్వాత తాగుతానని చెప్పారు. జనవరి 1st డే అయితే ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.